సింగరేణి పుట్టినప్పటి నుంచి మొన్న కాంగ్రెస్ వచ్చేదాకా ఓబీ టెండర్లలో సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే పద్ధతే లేదు. ఏంటిది అసలు సైట్ విజిట్ సర్టిఫికెట్? ఎవరైనా టెండర్ వేయాలంటే బొగ్గుబాయి మీదకి పోయి చూసొచ్చి ఆ జనరల్ మేనేజర్ దగ్గర నేను సైట్ చూసినా అని సర్టిఫికెట్ తెచ్చుకుంటేనే టెండర్ వేయాలి. కాంగ్రెస్ ఏం చేసింది? సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టి వాళ్ళు అనుకున్న వాళ్ళకే జిఎం సర్టిఫికెట్ ఇస్తాడు. ఎవరికైతే టెండర్ దక్కాలో వాళ్ళకు మాత్రం సైట్ చూసిండు అని సర్టిఫికెట్ ఇస్తాడు. వేరే వాళ్ళు ఎవరన్నా వస్తే సైట్ విజిట్ సర్టిఫికెట్ వాళ్ళకి ఇయ్యరు. దాంతో ఏమైతుంది? ఇద్దరికో ముగ్గురికే సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇస్తే వాళ్ళు అనుకున్న ఆ ముగ్గురే ఎక్సెస్ టెండర్ వేసి వేల కోట్ల రూపాయలు సింగరేణికి నష్టం చేసింది. ఎప్పుడైనా ఓబీ టెండర్లలో ఎప్పుడు చూసినా సింగరేణిలో -10, -20 పడుతుంది టెండర్. మహారాష్ట్ర వాళ్ళు, గుజరాత్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు, బెంగాల్ వాళ్ళు ఎంతో మంది ఇక్కడ టెండర్లలో పాల్గొంటారు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం ఆయన బామ్మర్ది సంతం అయిపోయింది. సింగరేణిని ఆయన బామ్మర్ది కప్పచెప్పిండు. ఎవరికి టెండర్ రావాలన్నా రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డిని కలవాలి. మొత్తం టెండర్లు రింగు చేసి సింగరేణిని ముంచే కుట్ర జరిగింది. నేను నోటి మాట చెప్తలేను, నేనేమి ఆధారాలు లేకుండా మాట్లాడతలేను. నేను మాట్లాడే ప్రతి మాటకు నా దగ్గర ఆధారం ఉంది. నేను చెప్పే ప్రతి మాటకు నేను కట్టుబడి ఉన్న తప్ప రాజకీయాల కోసం మాట్లాడే ప్రయత్నం అంతకంటే చేయట్లేదు. ఇది ఓపెన్లో బయట లాన్లో పెట్టుకుంటే అయిపోవన్న చెమటలు గారి చచ్చిపోతున్నాం. బయట లాన్లో పెట్టుకుంటే అయిపో అసలు. సరే, అయితే ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత మొదటి టెండర్ ఎవరికి దక్కిందంటే రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డికి దక్కింది. గతంలో ఎప్పుడూ ఓబీ టెండర్లలో సైట్ విజిట్ లేదు. మహారాష్ట్రలోని వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం లేదు. కోల్ ఇండియాలో సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం లేదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాకముందు సైట్ విజిట్ సర్టిఫికెట్ లేదు. ఇది రేవంత్ రెడ్డి వచ్చినాక పెట్టిన సైట్ విజిట్ సర్టిఫికెట్. అయితే ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొట్టమొదటి టెండర్ వెంకటేష్ ఖనిలో మొదటి టెండర్ను పిలిస్తే దాని టెండర్ ఎవరికి వచ్చిందంటే రేవంత్ రెడ్డి బావమర్ది కంపెనీ శోధా కన్స్ట్రక్షన్ కు ఆ టెండర్ దక్కింది. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ వాళ్ళను, శోధా కన్స్ట్రక్షన్ ఎవరిది? రేవంత్ రెడ్డి బావమర్ది సృజన్ రెడ్డిదా కాదా? మరి అప్పటిదాకా సింగరేణి ఓబీ టెండర్లన్నీ -10, -20 పోతే శోధా కన్స్ట్రక్షన్స్ రేవంత్ రెడ్డి బామ్మర్ది రాగానే +13% టెండర్ ఎట్లా పోయిందో సమాధానం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. అంటే అమ్మా బయట కుర్చీలు మంచి కూర్చోపోండి అమ్మా. ఎంతసేపు నిలబడతారు? కూర్చోండి. ఆడ కుర్చీలు ఉన్నాయి, కూర్చోపోమ్మా. సో ఈ టెండర్ +13% పోయింది. మరి అక్కడితో ఆగిందా? దాని తర్వాత ఏ టెండర్ పిలిచినా కూడా అన్ని కూడా ఇవో ప్లస్ టెండర్లే. మీరు ఒకసారి చూస్తే ఇక్కడ మూడోది చూడండి మీరు. మూడో టెండర్ +5, నాలుగో టెండర్ +3.80, ఐదో టెండర్ +10%, ఆరో టెండర్ వెంకటేష్ ఖని శోధా కన్స్ట్రక్షన్స్ +13, తర్వాత ఆర్జీ OC2 ఎక్స్టెన్షన్ +5, SRP OC2 +8. అంటే అన్ని టెండర్లు కూడా ఎక్సెస్ టెండర్లు పడ్డాయి. మీరు చూసుకుంటూ పోతే డేట్లు కూడా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 25 జూన్ 2024 నుంచి ఎప్పుడైతే సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం స్టార్ట్ అయిందో ఎక్సెస్ టెండర్ పోయింది. మీరు ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెంకటేష్ ఖని శోధా కన్స్ట్రక్షన్స్ ఇది ఎంత 200, ఈ టెండర్ వచ్చి
క్వాంటిటీ వాల్యూ 207 కోట్లు. ఆ టెండర్ ఇక్కడ చూస్తే ఇది 207 కోట్ల రూపాయల టెండర్. ఇది ఈ టెండర్ ఎంతకు పోయింది? ఎక్సెస్ అటు పోయింది. ఎక్సెస్ 13% పోయింది. ఎంతకు పోయింది? 2,07,000కు పోవాల్సిన టెండరు 2,33,93,00,000. అంటే ఎంత డిఫరెన్స్ పోయింది? 26 కోట్లు. 26 కోట్లు ఎక్సెస్ పోయింది. వాస్తవానికి ఏమైతుండే 2,7కు బదులు -10 పోవాలి. అంటే 20 కోట్లు తక్కువ పోవాలి. కానీ 26 కోట్లు ఎక్కువ పోయింది. అంటే ఈ ఒక్క టెండర్లో దాదాపు 50 కోట్ల రూపాయలు ఇప్పుడు సింగరేణికి నష్టం జరిగింది. ఇట్లా కొన్ని వందల టెండర్లు చేసిండ్రు. జనరల్గా ఎప్పుడైనా కూడా ప్రతి టెండర్ మైనస్ పోవాలి. మైనస్ పోయే బదులు ఎక్సెస్ పోయింది అంటే డబుల్ లాస్ కదా. -13 పోతే 26 కోట్లు తక్కువ కావాలి. +13 పోతే ఎంత అయింది? 26 కోట్లు ఎక్కువైంది. డిఫరెన్స్ ఎంత? 52 కోట్లు సింగరేణికి నష్టం జరిగింది. అది ఒక్క రేవంత్ రెడ్డి బామ్మర్ది టెండర్. మరి ఆయన ఇప్పించిన మిగతా టెండర్లన్నీ లెక్క తీస్తే 100 కోట్ల రూపాయలు ఈరోజు సింగరేణికి నష్టం జరిగింది. నేను ఛాలెంజ్ చేస్తున్నా, బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా సింగరేణిలో సైట్ విజిట్ సర్టిఫికేట్ ఉందా? బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఓబీ టెండర్లన్నీ తక్కువకు మైనస్లు ఎందుకు పోయినాయి? రేవంత్ రెడ్డి రాగానే ఎక్సెస్ ఎందుకు పోయిందో సమాధానం చెప్పాలనా వద్దా? ఈ నష్టం ఎవరికి భారం? రేపు కార్మికులకు నష్టం. రేపు కార్మికుల జీవితాలు ఆగమైతాయి. అట్లే ఇంకో టెండర్ ఏమైంది? ఇంకొక టెండరు బ్యాక్ పోని బేట. ఒకసారి వెనక్కు పోని. ఇంకొక టెండర్ ఏం చేసిండ్రు? శ్రీరాంపూర్ OC2. శ్రీరాంపూర్ OC2 టెండర్ను 7 సార్లు వాయిదా వేసిండ్రు. రింగ్ అయితే లేదు. రింగ్ కాకపోతే టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసిండ్రు, ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేస్తలేరు. సృజన్ రెడ్డి హైదరాబాద్ లో హోటల్లో మీటింగులు పెట్టిండు. అది టెండరు రింగ్ అయితే లేదు, వేసిన వాళ్ళు ఒప్పుకుంటలేరు, సైట్ విజిట్ సర్టిఫికెట్లు వస్తలేవు. దాంతో 7 సార్లు టెండర్ వాయిదా పడ్డది. ఈ విషయాన్ని మనం బయట పెట్టినాం. ఇగో ఇది కూడా ఎక్సెస్ టెండర్ చేయబోతున్నారు, 7 సార్లు టెండర్ వాయిదా పడ్డది అని చెప్పి మనము దాన్ని బయట పెట్టినాం. బయట పెట్టి అప్పుడు ఓపెన్ చేసిండ్రు. అందరిది ఓపెన్ చేసిండ్రు. అందరిది ఓపెన్ చేస్తే ఆ టెండరు 7 సార్లు వాయిదా పడ్డ టెండరు మనం గట్టిగా బీఆర్ఎస్ పార్టీ 600 కోట్ల రూపాయల టెండర్ అది మనం బయట పెడితే -12కు పోయింది. అది -12కు పోయింది ఆ టెండర్. లేకపోతే అది కూడా +12కు పోతుండే. ఈ రకంగా ఈ నష్టాలు ఎవరికి దెబ్బతింటే రేపు కార్మికుల బోనస్ ఎఫెక్ట్ అవుతుంది. లాభాలు వస్తే బోనస్ వస్తుంది. ఈ రకంగా మీరు దోచుక తింటే రేపు కార్మికులకు బోనస్ రాకుండా పోయే ప్రమాదం ఉంటుంది.